అట్లా బట్ దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. గోపాలకృష్ణ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన చెప్పాడు, ఒకటి వివిఐపి ఆ గడప దగ్గర, రెండోది ఇంకోటి ఏదో పేరు చెప్పాడు, నిజంగా నాకు తెలీదు, విఐపి దగ్గర ఇంకొక రెండో గడప, ఇక మూడోది ఆ ద్వారపాలకుల దగ్గర నుంచి స్ట్రైట్గా లాగేయడమే, బరా లాగేస్తూ ఉంటారు అక్కడ. సో ఇప్పుడున్న ఈ సిస్టమ్ ఎలా ఉంది, ఇది కరెక్టా? నమస్కారం అండి. నమస్తే సోదరులకి, పుల్లారావు గారి పెద్దలకి, మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం విఐపి దర్శనం ఎక్కువ మోతాదులో ఫ్రీ పాసెస్ కానీ, ఇదొక రాజకీయ శిబిరాలకి, ఎమ్మెల్యేలకి ఇదొక పునరావాస కేంద్రంగా ఏర్పడింది. బహుశా ఎమ్మెల్యేలు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు ఓన్లీ టికెట్స్ ఇష్యూ చేయడానికి, లెటర్స్ ఇష్యూ చేయడానికి, ఫ్రీ దర్శనానికే ప్రజలు అలవాటు పడ్డారు. కంఫర్ట్కి, వాళ్ళ అనుచరులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇలా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసోపేతమైన చర్య శ్రీకారం చుట్టారు. సాధ్యమే, ఎందుకంటే ముఖద్వారం నుంచి ఆ ధ్వజస్తంభం వరకు కొంచెం వెడల్పుగా ఉంటుంది గుడి లోపల. ధ్వజస్తంభం నుంచి ఇంకొక ద్వారం దగ్గర కొంచెం నెట్టుకోవటం జరుగుతుంది. ఇక మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత తోపులాట తప్ప అసంతృప్తిగా భక్తుడు దర్శనం చేసుకొని వస్తాడు. కానీ ఇంకా చూసినా ఆ స్వామి చూస్తున్నాడో లేదో అనేది ఇక అది మీరు వర్ణించినట్టుగా భగవంతుడు తెలియాలి. కానీ లోనకి వెళ్ళిన తర్వాత తనివి తీరా చూడాలని, మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు నెట్టించుకున్నా కానీ వెనక్కి తిరిగి ఇంకొకసారి చూడాలని, ఆ గడప దాటుతున్నప్పుడు కూడా ప్రతి భక్తుడికి అక్కడ ఎంత ధనికుడైనా, పేదవాడైనా, లేకపోతే ఏ పొజిషన్లో ఉన్నా ఇంకొకసారి అక్కడ ఒక్క నిమిషం చూడాలనిపిస్తుంది. కానీ అక్కడ నెట్టివేయబడటం అనేది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ముందుగా క్యూ కాంప్లెక్స్ కాడ విషయం తీసుకుంటే, అన్న నందమూరి తారక రామారావు గారు స్వర్గాన్ని ఎక్కడున్నారో కానీ ఆ మహానుభావుడికి చేతులెత్తి 100 కోటి భక్తులు నమస్కారం చేయాలి. ఈ క్యూ కాంప్లెక్స్ అనే తలంపు శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 విషయాలని ఆయన అక్కడ చాలా సౌకర్యవంతంగా క్యూ కాంప్లెక్స్ కట్టడానికి, అక్కడ లోన సీట్స్ అరేంజ్ చేయడానికి, అక్కడ ఈ వాష్రూమ్స్, ఈ చిన్నపిల్లలు పాలు ఇవ్వటానికి వేరే రూమ్స్, అలాగే వాళ్ళకి మంచినీటి సదుపాయం, పాలు సదుపాయం, తల్లులు పాలు ఇచ్చుకోవటానికి ఒక పక్కకి వెళ్ళి రహస్య ప్రదేశంలో ఇవ్వటానికి, వీటన్నిటికీ నెట్టుకోకుండా 3 వంతులు భక్తులు పడే తిప్పల్ని ఆయన అరికట్టడంలో ఆ మహానుభావుడు చేసిన సేవ అసలు మనం మర్చిపోలేం. అందరం గుర్తుపెట్టుకోవాలి, జనరేషన్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఆ క్యూ కాంప్లెక్స్ తర్వాత దిగిన తర్వాత ఎక్కువ రష్ ఉంటుంది. సో ఈ చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమం, నేను ఆయనకి మనసా వాచా కర్మన నేను ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది కనుక అమలుపరిస్తే, రామారావు గారు క్యూ కాంప్లెక్స్లో ఎలా ఫెసిలిటీస్ క్రియేట్ చేసి శిరస్థాయిగా ఆ దేవుడి సేవలో ఆయన స్వర్గంలో ఉన్న తరిస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సాధ్యమే. నెక్స్ట్ మీరు ఇంకొక పార్టిసిపెంట్ని అడిగిన తర్వాత మిగిలిన విషయాలు చెప్తారు. రైట్, మనం పుల్లారావు గారితో